అన్నీ టేస్ట్ చేసినా కూడా ప్రతి ఒక్కటి కొంచెం కొంచెం టేస్ట్ చేస్తే మనది లంచ్ డిన్నర్ అయిపోతుంది. ఇందులో వస్తే బయటికి పోబుద్ది కావట్లేదు, అన్ని వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. అండ్ లేడీస్ కోసం ఇక్కడ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఈరోజు రిచర్డ్ షేక్ కాదు, ఈరోజు రిచర్డ్ జెంటిల్మెన్. చూస్తారు కదా పేమెంట్ కియాస్క్ ఇది, మనం రీఛార్జ్ చేసుకోవచ్చు ఇక్కడ. హాయ్ అందరికీ, నేను మీ వినయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 3 అయితే మేము ఈరోజు కొంచెం షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది, ఇక్కడ దుబాయ్లో 3 అవుతుంది. అండ్ మనం కొంచెం డ్రై ఫ్రూట్స్, ఇది షాప్, మనం చలో లెట్స్ మనం అయితే లోపలికి వెళ్దాము, ఏముంటుంది ఏం తీసుకుందాం అనేది. నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాం మీ అందరికీ. నార్మల్గా ఇదంతా డ్రై ఫ్రూట్స్, ఇదేదో నాకు కూడా తెలియదు. అండ్ స్పైసెస్, ఇది కిస్మిస్, ఇలాచి, జీలకర్ర అక్కడ ఉంది. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ చాలా వెరైటీ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ప్రైజెస్ ఒకసారి ఇక తెలుసుకుందాము ఎంతుందో. అండ్ ఇక్కడ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. చాక్లెట్స్ చూస్తే ఇందులో పండుకోవాలి. చాక్లెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ రేట్స్ అయితే మనం ప్రైజెస్ అయితే కనుక్కుందాం. చూస్తుంటే తినేయాలి అనిపిస్తుంది ఇవన్నీ. भाई कौन सा बादाम है? ये यूएस का है, कैलिफोर्निया का। कैसा है ये सबसे छोटा साइज है, ये 28 दिरहम किलो है। 28 दिरहम, ओके। भाई इधर अपना गल्फ कंट्रीज का कुछ है यहाँ पे? गल्फ कंट्री का कुछ खास नहीं है भाई, यहाँ सबसे ये वाला है डेट से इधर जी। ये किधर से है? भी जो है ना दूसरी कंट्री से। हाँ दूसरा वो बता ना, कौन सा कंट्री से ये ईरान से है, ईरान, सऊदी से है, ये भी ईरान से, अल्जीरिया से है। ये ईरान सऊदी, ये किधर से? ये अल्जीरिया से है। अल्जीरिया, ये भी सऊदी है। सऊदी जी, बाकी ज़्यादातर सऊदी है। ऊपर ये जॉर्डन का है। जॉर्डन ही చాలా బాగుంది పెద్దగా. ఓకే, ये फ़लस्तीन है, वो भी सऊदी है। ఓకే, ప్యాలెస్టైన్. ये पाकिस्तान है, ड्राइड डेट्स। ఓకే, ఇది పాకిస్తాన్ డేట్స్ అంట ఇది. ఓహో సూపర్. ये कैसा है इधर? ये तीनों है कैलिफोर्निया का 45-50। ये चिल्ली का है 68, वो उज़्बेकिस्तान का है 65। ओके, ఇది అంతా कैलिफोर्निया, उज़्बेकिस्तान, ये उज़्बेकिस्तान, ये चिली ఇది ये कौन सा कंट्री है? ये उज़्बेकिस्तान का। ఇది వచ్చేసి ఇది అమెరికన్ నట్స్. ఇది సాఫ్రాన్లో రోస్ట్ చేసింది ఇది. ఏ కైసా? ये 55 दिरहम किलो है। 55 दिरहम కిలో ఇది. అండ్ ఇక్కడ చాలా స్పైసెస్ అయితే ఉన్నాయి, మీరు చూస్తారు కదా. ఏ కిధర్ కా? यूएस का। यूएस है, उज़्बेकिस्तान। ये उज़्बेकिस्तान, ఇది यूएस, ఇది उज़्बेकिस्तान. ये पेपर बादाम है ना? ये कितना है प्राइस यहाँ पे? ये 55 दिरहम। 55 दिरहम. ये वो 80 दिरहम। 80. ఇది వచ్చేసి 55 दिरहम, ఇది వచ్చేసి 80. दोनों में फ़र्क क्या है भाई? क्वालिटी का फ़र्क है, ये बेस्ट क्वालिटी आता है। ఓకే, రెండిట్లో ఇది బెస్ట్ క్వాలిటీ అంట, ఇది నార్మల్ క్వాలిటీ, నార్మల్ బాదం. ये अंजीर किधर से? अंजीर अफगानिस्तान। ఇది ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఇది ये कैसा है? 55 दिरहम। 55 दिरहम. एंड भाई ये क्या है? ब्लैक राइस, ये अफगानिस्तान। अफगानिस्तान का. क्या बोलते हैं इसको? ब्लैक रेजिन्स, ब्लैक रेजिन्स. ये ईरान का है। ईरान. पूरा सेम रेट है भाई ये पूरा? नहीं, अलग हाँ? है। कश्मीर का है 35 दिरहम। ओके, ये కాశ్మీర్ बोले तो इंडिया का है, अपने पास भी मिलेगा ये. ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కూడా పిఓకే నుంచి.
और ये पूरा इंडिया का है पूरा भी? नहीं नहीं, ये ईरान है, वो चिल्ली का है। चिली, ये चिल्ली है, चिल्ली का कैसा है ये प्राइस? 52 दिन। ఇది 52 दिरम, 52 दिरम। ये पिस्ता है, पिस्ता है ना ये? इसका स्लाइस ईरान का ఇరాన్ కా है, ఇది ఇరాన్ పిస్తా। ఇది ఎంత? ఇది కిतना? 140। 140 दिरम అంటే అప్రాక్సిమేట్లీ 140 రిచర్డ్ బ్రో, 140 ఇంటూ 23 అయ్యి 24 అయ్యి అంటే ఇక్కడ షాపింగ్లో చూసుకున్నట్లయితే స్పైసెస్ కూడా ఉన్నాయి. ఇదైతే ఇండియాది అంట. ఈ పిస్తా 1 kg 3300 రూపీస్. ఇది ఇరానీ. అండ్ ఇది వచ్చేసి ఇండియాది. ఇది గరం మసాలా ఏమంటారు దీన్ని? ఇలాచి ఇండియాది. మిగతాదంతా ఇది కాశ్మీరీ మిర్చి. పాకిస్తాన్ నిమ్మకాయ, ఇది ఎండిపోయిన నిమ్మకాయ బిర్యానీలో వేస్తారట. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది ఇరాన్, ఇండోనేషియా సారీ. ఇది లవంగా వచ్చేసి ఇండోనేషియా. ये वियतनाम है। ఇదంతా వియట్నాం. ఇది పువ్వు అది అంటారు, నాకు తెలియదు, తెలిస్తే కమెంట్స్లో పెట్టండి. ఏ వియట్నాం. ఏవి ఇది మిరియాలు కూడా వియట్నాందే. जीरा ईरान है। फर्स्ट वाला शाही जीरा, इसका प्राइस ఇది ఇరాన్ జీలకర్ర. ఇరాన్ జీలకర్ర చూడండి. అండ్ ఇరాక్ జీలకర్ర. ఇది भाई ईरान और इराक दो भी डिफरेंट है? शाही जीरा है। हाँ, शाही जीरा ईरान एंड इराक सेम कंट्री है? नहीं होता ना? वो पाकिस्तान का है। పాకిస్తాన్. సారీ, ఇది పాకిస్తాన్. ఇది పాకిస్తాన్ది शाही जीरा है। జీరా. वाला ज्यादा, ఇది ఇరాన్ది ये नॉर्मल वाला जो नॉर्मल. इंडिया में मिलता है, ये वो ब्लैक जीरा। ब्लैक जीरा. ये किधर का है? अफगानिस्तान. ఇది ఆఫ్ఘనిస్తాన్ది. అండ్ ఇంకా మనం నెక్స్ట్ ఇక్కడ స్వీట్స్ కూడా ఉన్నాయి. ये कौन सा स्वीट है भाई? ये डेट्स है और अंदर नट्स है। पिस्ता है, డేట్స్, walnut है। నట్స్. ఓకే, ఇందులో చూస్తారు కదా డేట్స్ అండ్ నట్స్ ఉన్నాయి ఇందులో. 16 dirhams ఇది. అంటే ఒక్కొక్క ఏ క్యా है भाई? एप्रिकॉट एप्रिको क्या है भाई? किससे बनता? फ्रूट है ना, एप्रिकॉट। ओके ఓకే. మీకు బుర్జ్ ఖలీఫా ఇది మళ్ళీ వచ్చింది ఇక్కడ. సేమ్ అట్లాంటి డిజైన్లో 13 dirhamsలో ఖజూర్ విత్ నట్స్. బాగుంది. పిస్తా. ఇది సేమ్ డేట్స్ విత్ క్యాష్యూ. బాగుంది. ఇంకా ఈ న్యూటెలా ఇదంతా అయితే మన దగ్గర దొరుకుతుంది. అంటే ఇదైతే ఎప్పుడు చూడలే నేను. ఇది ఏంటి అసలు? मैंगो। ఇది మ్యాంగో, కివి. అంటే ఇది అంటే ఎండబెట్టి ఇట్లా చేస్తారా? पोमेलो है। हाँ? पोमेलो है, पोमेलो। ఉమెల్లో, कीवी, कीवी, जिंजर, ये జింజర్. ఇది మ్యాంగో అంట. ये क्या है? ఇది మ్యాంగో. पोमेलो फ्रूट, वो बड़ा जो अंदर रेड नहीं होता, सेम ऑरेंज की तरह। पाइनएप्पल, पपाया। पपाया तो ये पपाया చూపి అనొచ్చు బ్రదర్. ఓకే, అది పపాయా. ये कैसा है भाई? प्राइसेस कैसा है? ये 50 दिरहम के जी। పూరా पूरा 50 दिरहम। ఇదంతా 50 dirhams 1 kg. ఏదైనా తీసుకుంటే ఇక్కడ 50 dirhams 1 kg. उसके बाजू वाला ये वाला प्रॉन्स बहुत బాగుంది. ఇది కోకోనట్. ఇది ఇది కూడా 50 dirhams 1 kgకి. అన్ని టేస్ట్ చేసినా కూడా ప్రతి ఒక్కటి కొంచెం కొంచెం టేస్ట్ చేస్తే మనది లంచ్ డిన్నర్ అయిపోతుంది. అట్లుంది. అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఏమంటారు ప్రతి ఒక్కటి టేస్ట్ చేయొచ్చు అంటున్నారు. ఇది మొత్తం చాలా డిజర్. అన్నికన్నా మేడ తింటాం మనం. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మేము యాక్చువల్లీ నైటే వచ్చినాం ఇక్కడికి. నైటే వచ్చి చాలా మటుకైతే కొంచెం షాపింగ్ చేసినాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేసుకునే వరకు మాకు డిన్నర్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడే. మళ్ళీ ఇంటికి పోయి మంది తీసుకున్నాం కానీ వేస్ట్ అయిపోయింది.
అంత తినలేకపోయినాం మేము. అండ్ లేడీస్ కోసం ఇక్కడ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క బ్యాగ్ 48 దిరం ఇది. అట్లా 62 వేరియస్ ఉన్నాయి. 90, 100 దిరమ్స్ నుంచి అండ్ 15 దిరమ్స్ బ్యాగ్ కూడా ఉంది, కానీ చిన్నగా బాగాలేదు, అంత బాగాలేదు. అండ్ నేనైతే ఒక ట్రావెల్ బ్యాగ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా. ఏమేమి తీసుకున్నానో మొత్తం రూమ్కి వెళ్ళి మీకు చూపించి పెడతా. 25 dirhams kg. ఏంటిది? Jelly. చాక్లెట్ జెల్లీ 25 దిరమ్స్ కేజీ. ఇది బాగుంది, చాలా బాగుంది ఇది. కదా? చాలా బాగుంది. అండ్ ఇక్కడ చాక్లెట్స్ చూసుకున్నట్టయితే మన ఇండియాలో కూడా చాక్లెట్స్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు మళ్ళీ వీళ్ళ ఖర్జూరు అదంతా మిక్స్ చేసి చాక్లెట్ చేస్తారు కదా. ఇవన్నీ నా బ్యాక్ సైడ్ ఉందంతా చాక్లెట్స్. మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే, దాంట్లో పండుకోవాలా అనే ఫీల్ వస్తుంది. మేమైతే నియర్లీ ఒక 1000 దిరమ్స్ షాపింగ్ చేసినాం ఇక్కడ. చేసినాము అంతే. ఇప్పటిదాకా 1000 దిరమ్స్ అయితే షాపింగ్ చేసినాం. అవన్నీ ఒక బకెట్లో ఉన్నాయి, అవన్నీ చూపించలేను ఎందుకంటే అక్కడొకటి ఉంది. ఇది ఒక నార్మల్గా ఈ బకెట్ ఉంది, ఇది ఒక బకెట్. అన్నీ తీసుకుపోయి హోటల్లో ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఇది ఉంది కదా యాక్స్ బ్యాండ్, ఇది మైగ్రేన్ హెడేక్కి చాలా యూజ్ అయింది. మేము ఆల్రెడీ వచ్చినప్పుడు ఒకటి కొన్నాము. హెడేక్ వస్తే ఇది పెట్టుకొని పడుకుంటే అసలు చాలా క్విక్ రికవరీ అయితే ఉండే. మాకైతే బాగా నచ్చింది. ఇది బాగుంది కదా స్పైసెస్. ఆ మీద బ్యాగ్స్ కూడా చూసుకోండి, మీద బ్యాగ్స్ చాలా బాగుంది కదా. ఈరోజు రిచర్డ్ షేక్ కాదు, ఈరోజు రిచర్డ్ జెంటిల్మెన్. నిన్న వరకు షేక్ ఉండే చూస్తారు కదా. सेम देगा जो कल दिया 85. भाई ये कितना भाई? 17.5. बुर्ज खलीफा क्या है? कौन सा मेटल है ये? कॉपर. कॉपर का दे दी. आयरन. ఐరన్ కూడా కాదు. 17 बोलते బాగుంది ఈ డిజైన్కి ఇట్లా చేయడం. ఇంకా పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. ఇంకా పెద్ద సైజెస్ కూడా ఉంది. సాఫ్రాన్ ఇది కేజీ 2 lakhs రూపీస్. ఇది 2 lakhs రూపీస్. ఇది 2 lakhs, ఇది 1,90,000. అంటే మన కరెన్సీలో చెప్తున్నాను నేను. మన भाई इधर रेस्टोरेंट होगी. 1 kg कैसा है? 1 kg. Relax. ये Only 1 ग्राम है 18 दिरहम है. 1 kg कैसा था? 10,000 हो जाएगा. ये 15 ये 1 గ్రామ్ 18 ఇక్కడ నేను మన దాంట్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 1 గ్రామ్ 18 దిరమ్స్. ये 15, ये 10. ये 10 దిరమ్స్. ఓకే 15, ఇది 15. ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ నా బ్యాక్ సైడ్ అంతా పర్ఫ్యూమ్స్. అన్ననే మన షాప్ ఓనర్ అన్న. రెడ్ కలర్ టీషర్ట్ ఉంది కదా, అన్ననే షాప్ ఓనర్. ఇందులో వస్తే బయటికి పోబుద్ది కావట్లేదు. అన్ని వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. ఇక్కడికి వస్తే బయటికి వెళ్ళాలి. हमारी बिरयानी अलग. అదే నేను అనుకుంటున్నా ఆల్రెడీ ఇంటికి ఆప్షన్ అయినట్టున్నది, రావడానికి పక్కలేదు. ఫోన్ తీసుకోవాలి. చూస్తారు కదా పేమెంట్ కియాస్క్ ఇది. మనం రీఛార్జ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఏ కంట్రీ నుంచి అనేది ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. బంగ్లాదేశ్, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, నేపాల్,
శ్రీలంక, ఉగాండా, కెన్యా, నైజీరియా అట్లా. సపోజ్ మనం ఇండియా ప్రైస్ చేసుకున్నామంటే మనం ఇక్కడ ఇండియా ప్రైస్ చేసుకుంటే ఈ రీఛార్జ్ అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ. విఐ, ఎయిర్టెల్, వోడాఫోన్, జియో, ఐడియా, బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, డిష్ టీవీ ఈ రీఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి క్యాష్ ఇవ్వాలా, ఇక్కడ రిసీప్ట్ తీసుకోవాలా. సింపుల్గా రోడ్ మీద ఇట్లా ఏటీఎం లెక్క కియాస్క్ ఉంది. ఇక్కడే అన్ని రీఛార్జెస్ అన్నీ అయిపోతాయి. మొత్తం చాలా చెమట అయిపోయినాం హ్యూమిడిటీ వల్ల. మేము మా క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాం. రూమ్కి వెళ్ళి మీకు మనం ఏమేమైతే కొన్నామో అది చూపిస్తాం. ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి కూడా క్లియర్గా చూపిస్తాం మీకు అది ఏ కంట్రీ నుంచి అనేది. ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. బంగ్లాదేశ్, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, నేపాల్, శ్రీలంక, ఉగాండా, కెన్యా, నైజీరియా అట్లా. సపోజ్ మనం ఇండియా ప్రైస్ చేసుకున్నామంటే మనం ఇక్కడ ఇండియా ప్రైస్ చేసుకుంటే ఈ రీఛార్జ్ అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ. విఐ, ఎయిర్టెల్, వోడాఫోన్, జియో, ఐడియా, బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, డిష్ టీవీ ఈ రీఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి క్యాష్ ఇవ్వాలా, ఇక్కడ రిసీప్ట్ తీసుకోవాలా. సింపుల్గా రోడ్ మీద ఇట్లా ఏటీఎం లెక్క కియాస్క్ ఉంది. ఇక్కడే అన్ని రీఛార్జెస్ అన్నీ అయిపోతాయి. మొత్తం చాలా చెమట అయిపోయినాం హ్యూమిడిటీ వల్ల. మేము మా క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాం. రూమ్కి వెళ్ళి మీకు మనం ఏమేమైతే కొన్నామో అది చూపిస్తాం. ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి కూడా క్లియర్గా చూపిస్తాం మీకు అది. నాకు తెలిసి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. చెప్పినా కదా పోయినాక చూపిస్తా అని. ఈ బ్యాగ్ కూడా కొన్నా నేను. ఈ లగేజ్ పెట్టుకోనికే ఇవన్నీ కొన్నాను. ఇవి మసాలాలు, స్పైసెస్ నా పర్సనల్ యూస్ కోసం కొన్నాను. ఇక్కడ నుంచి తేవడం ఇండియాకి చాలామంది అడుగుతారు, కానీ ఫ్రెండ్స్ అది ఇది అడుగుతారు, కానీ తేవడం చాలా కష్టం ఉంది. కస్టమ్స్లో చెకింగ్ అదంతా ఉంటుంది కదా. చలో ఓకే, థ్యాంక్ యూ ఈ వీడియో అంతా మీరు చూసినందుకు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.